హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లోగులు. ఇదైతే బ్లాగ్ అండి. అయితే మా పాపకి థర్స్డే క్యారేజ్ బ్లాగ్ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్నాక్స్ వాటర్ బాటిల్ అన్నీ పెట్టేసి పెసరపప్పు చారు అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఈరోజు లంచ్ బాక్స్ స్నాక్స్ పెట్టేసి క్యారేజ్ ప్యాక్ చేస్తాను. మా పాపకి అన్నీ రెడీ చేశాక నేనైతే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. రాగిపిండి అట్లండి. పాప అయితే వెళ్ళిపోతుంది స్కూల్కి. ఏదో మర్చిపోయినట్టుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. నేనైతే రాగిపిండి వేసుకున్నాను ఫ్రెండ్స్. నా బ్యాంక్ చీజ్ వేసుకొని ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తింటున్నాను. రెసిపీ అయితే చాలా బాగుంది. కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పాప వెళ్ళాక కిచెన్ అంతా ఇలా నీట్గా తుడిచిపెట్టేసుకొని మాప్ పెట్టేసుకొని పైన గట్టు కింద కూడా తుడిచేసుకుని మాప్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. కిచెన్ దీని తర్వాత బెడ్రూము హాలు కూడా మాప్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతే మా హాల్ ఫ్రెండ్స్. ఇది మాప్ పెట్టేసాక కొత్త వేరే డోర్ మ్యాట్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్, ఉడికినవి. ఇదైతే మా బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే డైలీ యూజ్కి ఉపయోగించుకునే బట్టలు అయితే ఇలా సర్దుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, పైన ఇతర సామాను ఉంటాయి మాకు వ్యవసాయం మీద. మూల అయితే పిండి ముగ్గు అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. ప్రతి గది మూల, కిచెన్ మూల, హాల్ మూల అయితే పిండితో అయితే ముగ్గు అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. ఏంటో ముగ్గు చూడగానే నాకు పాజిటివ్ ఎనర్జీ లాగా పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నాకు అలా ఇష్టం వేసుకుంటే ఇలా నీట్గా సర్ది పెట్టుకోవడం. వంట చేసినంతసేపు చిరాకుగానే ఉంటుంది వంట కదా. వెళ్ళాక అన్నీ శుభ్రం చేసుకుంటాను. బయట అయితే కడుక్కుని ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఇది శారీ అయితే మొన్న ఫంక్షన్కి వెళ్తా కట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎప్పటి నుంచి జాడించలేదు, ఇప్పుడైతే చేతితో జాడించాలి. నేను డైలీ యూజ్ బట్టలు అయితే మిషన్లో వేసాను, అవి అయితే అయిపోయినాయి. వాటిని ఆరేసుకుంటాను తీసుకున్నాను ఫ్రెండ్స్. పైకి పట్టుకెళ్ళి ఆరేసి రావాలి వీటిని. ఈ శారీ అయితే కింద ఆరేసేసాను.